హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మనం ఏపీలో చూసుకుంటే సక్సెస్ఫుల్ గా ఎన్నికల పోలింగ్ అయితే ముగిసిపోయింది మేడం. మరి ఎన్నికల పోలింగ్ పైన మీ సమీక్ష ఏంటి? అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ట్వీట్ చేశారని విన్నాము. ఆయన ఏం ట్వీట్ చేశారు, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి మేడం? ఫస్ట్ ట్వీట్ గురించి చెప్పుకుందామండి. ఆయన అన్నది ఏంటంటే, ఇవాళ ఒక చారిత్రక దినం ఆంధ్రప్రదేశ్లో. ప్రజలు వాళ్ళ అంటే ఈ డిటర్మినేషన్ తోటి వాళ్ళు వచ్చి ఈ విధంగా ఓటింగ్ సరళి పెరగటానికి వాళ్ళు దోహదపడ్డారు. వాళ్ళు అంతంత పెద్ద పెద్ద క్యూ లైన్లో నిల్చుని వాళ్ళు ఓటు వేసి తెలుగుదేశం కూటమికి మద్దతు తెలిపారు. ప్లస్ వాళ్ళకి సరైన లైటింగ్, అంటే ఇప్పుడు చీకటి పడుతోంది కాబట్టి వాళ్ళు ఇంకా క్యూ లైన్లో ఉన్నారు. సో క్యూ లైన్లో ఉన్నప్పుడు ఏంటంటే 6 గంటలు దాటిపోయినా కూడా వాళ్ళకు ఓటు వేసే అవకాశం వాళ్ళు ఇవ్వాలి. ఎవరు? రాష్ట్ర ఎన్నికల సంఘం వాళ్ళు. సో వాళ్ళకి సరైన లైటింగ్ పెట్టండి, అలాగే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పించండి అని ట్వీట్ చేశారు. అయితే ఇవాళ ఓటింగ్ సరళి విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో నిజంగానే ఇవాళ అసలు అద్భుతం జరిగిందండి. ఎందుకంటే దేశ విదేశాల నుంచి ఓటర్లు రావడమే కాకుండా ప్రతి రాష్ట్రం నుంచి, అంటే తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు తమ ఓటు హక్కు వినియోగించుకోవటానికి ఈరోజు కార్లలో కావచ్చు, బస్సుల్లో కావచ్చు, ప్రత్యేక బస్సుల్లో కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎలా పడితే అలాగా ఈవెన్ ఫ్లైట్స్ కూడా వాళ్ళు అసలు డబ్బులకు వెరవకుండా ప్రైవేట్ బస్సులు అయితే చాలా రేట్లు పెంచేసాయి. అయినా కూడా వాళ్ళు మేము ఎట్టి పరిస్థితులను మా ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఈసారి ఒక కసితోటి వాళ్ళు వెళ్ళారండి. అదేవిధంగా ఈసారి మనం అసలు జనాభా ప్రకారం చూసుకుంటే 2,03,000 పురుషులు ఉంటే 2,10,000 పైన స్త్రీలు ఉన్నారు, మహిళా ఓటర్లు. అదేవిధంగా యువత కూడా 10 లక్షల పైన ఉన్నారు, అంటే కొత్తగా ఫస్ట్ టైం ఓటు వేసేవాళ్ళు. ఓవరాల్ మనం ఇండియాలో భారతదేశంలో చూసుకుంటే 1 కోటి పైనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలంగాణలో 10 లక్షలు, ఆంధ్రాలో 10 లక్షల పైన ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఓటింగ్ సరళిని పెంచడానికి ఉపయోగపడ్డాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా పొద్దున్న 6 గంటల నుంచి క్యూలో నిల్చుని, పెద్దవాళ్ళు అయితేనండి ముందేనో అసలు 7 లోపే వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవటం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. అలాగే మహిళలు, స్త్రీలు, తర్వాత పిల్లలు అందరూ కూడా ఎప్పటికప్పుడు వస్తూ వచ్చారు. మీరు చూసుకుంటే 11:30 ఆ ప్రాంతానికి 20% పైన మనకు ఓటింగ్ పోల్ అయింది. ఆ తర్వాత మధ్యాహ్నం మనం 1 గంట 1:30కు చూసుకుంటే అది 40% చేరుకుంది. 3:30కి అది 55 to 60% వచ్చింది. ఇప్పుడు 75% దాటింది ప్రెజెంట్ అయితే. సో ఇది దేనికి మనం నాందిగా చెప్పుకోవచ్చు అంటే, అసలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలే ఈసారి మనం చెప్పుకున్నాం చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. ఎందుకంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ వైసీపీ ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఎన్నికలు అని చెప్పుకున్నాం. ఎందుకంటే ఒక కుటుంబంలోంచి ఇంట్లో వ్యక్తుల్ని, సొంత చెల్లిని, తల్లిని అందరినీ బయటకు పంపించి ఒక భార్యాభర్త ఇద్దరు కలిపి ఒక రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఆ రాష్ట్రాన్ని వాళ్ళు దోచుకుని వాళ్ళు ఇప్పుడు మళ్ళా పదవి ఎలాగైనా పొందాలి అని ఆశించిన టైంలో ఒక చెల్లెలు బయటకు వచ్చి ఒక కడప లాంటి, అంటే కడప మీకు మొత్తం కడప, పులివెందుల ఇవన్నీ తీసుకుంటే వీళ్ళకి వైసీపీకి అంతకుముందు కాంగ్రెస్కి కంచుకోట అవన్నీ. అటువంటి కంచుకోటను బద్దలు కొట్టడానికి చెల్లెళ్ళు ఇద్దరూ కూడా కృషి చేశారు. ఆ చెల్లెళ్ళకి సాయం వాళ్ళ చెల్లెలు సునీత గారి మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయడం. తర్వాత విజయమ్మ గారు అమెరికా నుంచి లాస్ట్ మినిట్లో నా కూతుర్ని గెలిపించండి అని చెప్పడం. తర్వాత అంటే కొడుకుని మీరు గెలిపించకండి అని ఆవిడ ఒక పరోక్ష సందేశాన్ని అందించటం. ఇవన్నీ కూడా ఊహించని పరిణామాలు. ఆంధ్రప్రదేశ్లో ఈసారి అసలు రాజకీయాలన్నీ కూడా చాలా భిన్నంగా సాగాయి. ఏ రాష్ట్రంలోనూ ఇలా ఉండదు. కొట్లాట్లు ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి, కానీ ఇలా కుటుంబ సమస్యలు, కుటుంబంలోనే చీలికలు. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓపెన్గా మా చెల్లెలు రాజకీయాల్లోకి రావడం నాకు ఇష్టం లేదు అని చెప్పాడు ఆయన. అంటే తల్లి చెల్లి అంటే ఇంకెవరూ రాకూడదు, ఆయన ఒక్కడు రావాలి. భారతీరెడ్డి చెప్పడం అయితే ఫ్యామిలీలో ఒక్కళ్ళే రాజకీయాల్లో ఉండాలి అని క్లియర్గా చెప్పింది ఆవిడ. సో కడప నుంచి ఒక అవినాష్ రెడ్డి మాత్రమే రావాలి అంటే ఎంత స్వార్థం, ఎంత సంకుచితత్వం. ఇలాంటి మనుషులు రాష్ట్రాన్ని వాళ్ళు పాలిస్తే ప్రజలకు ఏమిస్తారండి? సంక్షేమాలు ఒక్కటే నన్ను గట్టెక్కిస్తాయి అని ఆయన అనుకున్నాడు. ఆయన లాస్ట్ మినిట్ వరకు కూడా అదే భ్రమలో ఉన్నాడు. ఆ భ్రమలని ఇవాళ ప్రజలు పటాపంచలు చేశారని మనం చెప్పుకోవచ్చు. మీరు తెలంగాణలో తీసుకుంటే ఈయన కూడా పథకాలు ఇచ్చాడు, ఎవరు? కేసీఆర్ గారు కూడా, కానీ అవి గెలిపించలేదు ఆయన్ని. అంటే ఉచితాలు అనేవి కొంతవరకే అవసరం అవుతాయండి. నిజంగా మీరు ఇవ్వదలుచుకుంటే విద్య, వైద్యం ఇలాంటివి ఇవ్వాలి తప్ప వాళ్ళని సోమరులుగా చేయకూడదు. అవి చేశాడు ఆయన. ఆయన ఎక్కడ అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి అంటే చెన్నై పోర్ట్ అంటాడు, లేకపోతే ముంబై పోర్ట్ అంటాడు, లేకపోతే చేయూత ద్వారా అంటే చేపలు పట్టడం 4 ఏళ్ళుగా 5 ఏళ్ళుగా నేర్పించాట చేయి పట్టుకుని.
సో అలా చేపట్టుకుని నడిపించి చేపలు పట్టడం నేర్పించడమే చేయూత అంటాడు. అంటే ఈయన ఎంత అజ్ఞానమైన దశలో ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడే మాటలు మనకి అసలు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇచ్చిన ఒకే ఒక ఇంటర్వ్యూలో ఆయన మీద వచ్చిన ట్రోల్స్ కానీ ఆయన తెచ్చుకున్న ఒక అపవాదు కానీ ఎవరూ తెచ్చుకుని ఉండరు, ఏ ముఖ్యమంత్రి కూడా. సో ఒక ఐటీ డెవలప్మెంట్ లేదు, ఒక అభివృద్ధి లేదు, ఒక పరిశ్రమ లేదు, ఉన్న పరిశ్రమలు తరలించేశాడు. ఇవన్నీ కూడా ఓటర్ల మీద ఈరోజు ప్రభావం చూపించాయండి. ప్రజలు భయపడ్డారు. నెక్స్ట్ ఈయన వస్తే మనకి ఇంకొకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇంకా చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించింది. అది ఆయన ఊహించలేదు. మరి ఎవరు సలహా ఇచ్చారో మనకు తెలీదు. ప్రజల అదృష్టం కొద్దీ ఒక వారం ముందు దాని గురించి తెలవటం, అది ఆయన మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది. ఇంకొక విషయం ఏంటంటే ఈయన ఒకప్పుడు పెట్టుకున్న ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళే నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. సో నేను ముందే చెప్పాను ఈయన గెలవడు అని, 51 సీట్లు రావటమే కష్టం అని చెప్పాను, మీకు ఈ పథకాలు ఒకటి మిమ్మల్ని గట్టెక్కించమని చెప్తే ఆయన నమ్మలేదు, నేను ప్రజలకి డబ్బులు వేస్తున్నాను అదే నన్ను గెలిపిస్తుంది అన్నాడు. ఈ రోజు చూసుకుంటే నాకు 155 సీట్లు వస్తాయని ఆ రోజు చెప్పాడు, కానీ ఇవేవి గెలిపించవండి. అసలు నేను వాలంటీర్స్ వ్యవస్థ నేను పెట్టలేదు, ఈ పథకాలు నేను చెప్పలేదు, ఆయన డెఫినెట్గా ఓడిపోతాడు అంటే ఈయన డబ్బులు తీసుకుని మాట్లాడుతున్నాడు అని చాలామంది అన్నారు. అయితే విజయమ్మ గారు మాట్లాడారు కదా, మరి కొడుక్కి వ్యతిరేకంగా కూతుర్ని సపోర్ట్ చేస్తూ విజయమ్మ గారు డబ్బు తీసుకున్నారా అని ప్రశ్నించాడు ఆయన. సో ఓవరాల్గా మీరు చూసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది అసలు ఎన్నికలు ఎంత ఉత్సుకతతో, లేకపోతే ఒక చాలా అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఇవాళ దృష్టి పెట్టారండి. మొత్తం మనకి రాష్ట్రంలో ఇన్ని ఎన్నికలు జరిగాయి కానీ ఎప్పుడూ కూడా ఇటువంటి వాతావరణం మనం చూడలేదు. అదేవిధంగా మీరు తీసుకుంటే వంగా గీత, ఇవాళ ఒక అతను ఒక కండువా కప్పుకున్నాడు, ఎర్ర కండువా అని ఆవిడ ఉలిక్కి పడింది. ఎందుకు ఉలిక్కి పడాలి? నువ్వు ఎర్రచీర కట్టుకున్నావు, లోపల ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఫ్యాన్లు తీయించేయాలా మరి? అంటే మనిషి ఎంత దిగజారుతున్నాడో ఆలోచనలో అనేది మనం చెప్పుకోవటానికి ఇవన్నీ కూడా. నువ్వు ఒక అభ్యర్థిగా ఉన్నావు, నీకెందుకు భయం, నువ్వు గెలుస్తాననుకున్నావు, నువ్వు చేసిన మంచి నేను గెలిపిస్తుంది అన్నప్పుడు ఇవన్నీ చిన్న విషయాలండి. దానికోసం పోలీసులకు ఫోన్ చేసి ఆవిడ ఇందాక కూడా 3:30 కూడా ఫోన్ మాట్లాడుతోంది ఆవిడ. సో అంటే ఒక ఇష్యూ చేయడానికి విషయాలు ఎలా కావాలి అనే దానికి. అదేవిధంగా మనకి ఇతను ఎవరు శివకుమార్, అన్నాబతుల శివకుమార్, అక్కడ ఉండే ఒక ఓటరు నువ్వు లైన్లో రా అన్నప్పుడు ఒక పెద్ద మనిషి అయితే కనుకైతే అతను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎలా మాట్లాడాలి? కాదండి నేను కొంచెం తొందరగా వెళ్ళాలి, ఏమనుకోవద్దు, నన్ను ముందుకు వెళ్ళనివ్వండి అంటే అయిపోతుంది. నువ్వు ఏ అహంకారంతో కొట్టావు? అందుకే నువ్వు ఫలితం అనుభవించావు. ఇదే మనం గాంధీ కాలంలో లేము, ఒక చెంప చూపిస్తే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని. ఇప్పుడు 2 చెంపలు వాయగొడతారు వాళ్ళు. సో దానికి నీ కార్యకర్తలు ఆయన మీద తిరగబడి, సో అందుకే నీకు తగ్గట్టుగానే అయింది. నిన్నేమో ఆ ఇంట్లో కూర్చోబెట్టారు, హౌస్ అరెస్ట్ చేశారు, అయినా కూడా నువ్వు బుద్ధి లేకుండా మళ్ళీ వీడియో రిలీజ్ చేసి ప్రజలు నవ్వుకుంటున్నారు. నువ్వు తప్పు చేసి ఎదరవాళ్ళ మీద అంటావేంటి? అసలు అతను ఏం మాట్లాడలేదు. ఎస్సీ ఎస్టీలను తిట్టాడు, లేకపోతే మరొక ముస్లిమ్స్ని తిట్టాడు, ఆయన అర్థం లేని మాటలు మాట్లాడాడు, అట్లా మాట్లాడాడండి. అలాగే మీరు చూసుకునే నరసరావుపేటలో గొడవలు. సో ఎక్కడెక్కడ క్యాండిడేట్స్ ఓడిపోతావు అనుకుంటున్నారో అక్కడ గొడవలు సృష్టిస్తున్నారండి. ఓవరాల్గా ఇవాళ ఎన్నికలు మాత్రం వన్ సైడ్ వార్, ఇది అంతే. తెలుగుదేశం కూటమి ప్రభంజనం వస్తుంది, అందులో సందేహం లేదు. 9వ తారీఖున అంటే జూన్ 9న చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఆయన నెరవేరుస్తారని మనం ఆశిద్దాం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.